హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు వైరలుషా. ఈరోజు మనం ఒక టేస్టీ అండ్ యమ్మీ ఫిష్ ఫ్రై చేస్తున్నాం. సో, ఒక మంచి జిలేబీ చేపని సెలెక్ట్ చేసుకొని, దాని దగ్గరుండి నీట్‌గా క్లీన్ చేయించుకుందాం. సో, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక దగ్గర ముందే పెట్టేసుకుంటే ఈజీగా కలిపేసుకోవచ్చు. సో, మనకు కావాల్సినవి ధనియాల పొడి, కార్న్‌ఫ్లోర్, మిర్చి పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్. సో, ఫస్ట్ కొంచెం మిర్చి పౌడర్, గరం మసాలా, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండ్ కావాల్సినంత సాల్ట్ అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్. లాస్ట్‌లో కొరియాండర్ పౌడర్. ఇవన్నీ వేసేసి నీట్‌గా మిక్స్ చేసేసుకోవాలి. సో, ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చేపకి నీట్‌గా, ఈజీగా అప్లై చేసేలా ఉండాలి. సో, ఈ మసాలా అంతా బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి మంచి పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు కూడా బాగా మిక్స్ చేసేసుకొని క్రిస్పీనెస్ కోసం కొంచెం కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసేద్దాం. ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నీట్‌గా ఫిష్‌కి ఒక మసాజ్ చేసినట్టు నీట్‌గా మసాలా అంతా ఏ గ్యాప్స్ లేకుండా బాగా అప్లై చేసుకోవాలి. సో, బాగా మసాజ్ చేసినట్టు చేపకి నీట్‌గా అప్లై చేయాలి. సో, ఈలోపు ఒక చిన్న టిప్, నూనెలో వేసేటప్పుడు చేపల చుట్టూ కొంచెం కరివేపాకు వేస్తే మంచి అరోమా వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. సో, ఇలా నీట్‌గా అన్ని చేపల పీసెస్‌కి మసాలా అంతా కోట్ చేసేసుకోవాలి. ఇంకొక టిప్, ఒకవేళ మీ చేపలు పాన్‌కు అంటుకుంటే కొంచెం నిమ్మరసం వేయండి. అప్పుడు చేపలు విడిపోయి ఈజీగా వస్తుంది పాన్‌కి అంటుకోకుండా. ఇలా చేపలకి సైడ్స్‌కి కూడా మనం పూసేయచ్చు కావాలనుకుంటే మసాలాని. మనం ఫ్రైకి అని చెప్తే కూడా వాళ్ళు నీట్‌గా చిన్నగా చేపని కట్ చేసిస్తారు. లేదంటే కొంచెం లావు ఉంటే ఫ్రైకి అంత సెట్ అవ్వదు. పులుసుకైతే బాగుంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఈ చేపల ఫ్రై. ఇంట్లో ఉండే మసాలాస్తోనే. సో, ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయ్యాక చేపల్ని షాలో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రైయే చాలా బాగుంటుంది ఫిషెస్‌కి. క్రిస్పీగా రావాలి లేయర్. ఇంకోటి వచ్చేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే బాగా ఫిష్ లోపల బాయిల్ అవుతుంది. స్లో కుక్ మీదే ఈ ఫ్రైని చేసుకోవాలి. హై పెట్టేస్తే తొందరగా పైన లేయర్ ఒక్కటి మాడిపోయి లోపల ఫిష్ అనేది సరిగ్గా బాయిల్ అవ్వదు. సో, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా హోమ్మేడ్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. డెఫినెట్‌గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.